హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మయ్య, ఫైనల్లీ రామ్ పోతినేని అన్న బయట అయితే కనపడ్డాడు. అబ్బా, బయటకైతే వచ్చాడు. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించిందయ్యా. అసలు ఏమో మరి అన్న అసలు సినిమాకి సంబంధించిన అప్డేట్లు ఇవ్వట్లేదు. కనీసం అట్లీస్ట్ ఒక పోస్ట్, ఇన్స్టాలో ఒక పోస్ట్ వేసిన, అన్న ఫోటో తీసి ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టిన, అలా చూసుకోవచ్చు మంచిగా. కొంచెం ఫ్యాన్స్కి అదొక హ్యాపీనెస్ ఉంటుంది. కానీ అన్న ఇన్స్టాలో పోస్టు పెట్టరు, సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వట్లేదు. అండ్ చాలా ఇన్యాక్టివ్ అయిపోయారనే చెప్పాలి అన్న మాత్రం. ఎందుకంటే అన్న ఒక పోస్ట్ వేస్తే లైకులు అలా వచ్చి పడతాయి అన్నమాట. మామూలుగా ఉండదు. ఇన్స్టా మొత్తం ఆ లైక్స్తో మొత్తం బ్రేక్ అయిపోద్ది అనమాట. సో కొత్త కొత్త రికార్డులన్నీ క్రియేట్ చేస్తారు పోస్టులు పెడితే. అయినా ఎందుకో పెట్టరు. సో కొంచెం ఆ ఇన్స్టాలో అన్న కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. బట్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, ఒక ఈవెంట్కి అయితే రావడం అయితే జరిగింది ఫైనల్లీ బయటికి. సో అదేంటంటే ఈ డ్రగ్స్కి సంబంధించింది. దానికి ఎడిక్ట్ అవ్వకండి ఎవరు అని చెప్పటానికి వచ్చాడనమాట. ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు అన్న. సో యోలో అంటే మీకు తెలుసా అని దాని గురించి కొద్దిసేపు మాట్లాడాడు అనమాట అన్న. సో చాలా బాగా మాట్లాడారు, చాలా చాలా బాగా మాట్లాడారు. అండ్ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా మాట్లాడారు. సో ఒకటే డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే, అన్న కొంచెం సినిమా అప్డేట్లు ఇవ్వన్నా, నీ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వన్నా, వెయిటింగ్. సో చాలా రోజులైపోయింది. అంతేకాకుండా అక్కడ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు డిప్యూటీ సీఎం గారి పర్మిషన్ కూడా తీసుకున్నారు, నా ఫ్యాన్స్తో కొంచెం మాట్లాడచ్చా సార్ అని. సో చాలా బాగా అనిపించింది. మాట్లాడింది కొద్దిసేపు అయినా మాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో అదనమాట. కొంచెం సినిమాకి సంబంధించిన అప్డేట్లు కూడా ఇస్తే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. మన మహేష్ బాబు గారిది అదేదో డైలాగ్ ఉంటుంది కదా, దిల్ ఖుష్ అన్నట్టు. సో చాలా హ్యాపీగా ఉంటుంది. సో అంతే. సో దట్స్ ఇట్ గైస్.